శుక్రవారం, మంచి శుక్రవారం, ఇంగ్లీష్లో గుడ్ ఫ్రైడే. యేసు ప్రభు సిలువలో 7 మాటలు పలికారు. ఏ మనిషి అయినా చనిపోయే సమయంలో చివరిగా మాట్లాడిన మాటలు చాలా విలువైనవి. ఒక భక్తుడు చనిపోతూ మీ చివరి మాట చెప్పండి అంటే, దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పి చనిపోయాడు. కనుక మనిషి జీవితంలో చివరి మాటలు చాలా ప్రాముఖ్యం. 7 మాటలు. మొదటి మాట చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము అందరూ చదువుదాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించుమని చెప్పాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, ఈ మంచి శుక్రవారం ప్రపంచంలో 400 కోట్ల మంది క్రైస్తవులు ఈ మంచి శుక్రవారపు ఆరాధనలో ఉండగా మా తోటి క్రైస్తవులందరినీ దీవించండి, హైందవులను దీవించండి, మహమ్మదీయులను దీవించండి. మీరు లోకమును ఎంతో ప్రేమించారు. మీ ప్రేమ అందరూ అర్థం చేసుకుంటానికి సాయం చేయమని నీ దాసుని సిలువ చాటును మరుగుపరుచుకుని నీ పిల్లలతో మాట్లాడమని యేసు నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. కూడి వచ్చిన సిలువానంద ప్రియులారా, సిలువ దీవెనలు మీకు తోడయుండునుగాక. యేసు ప్రభు సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి, ఈ మానవులు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని శిక్షించుము. శిక్షించమన్నాడా, క్షమించమన్నాడా? క్షమించుము. ఆదాము పాపము చేశాడు, క్షమించుము. ఆదాము నుంచి అంత్య తీర్పు వరకు భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని నువ్వు క్షమించాలి. దేవుని ఉగ్రత మన మీద పడుతుంది. పాపము చేసిన మనిషిని, పాపము చేసిన పట్టణాన్ని, పాపము చేసిన దేశాన్ని విడిచిపెట్టడు దేవుడు. ఆయన ఉగ్రతను కుమ్మరిస్తాడు దేవుడు. కానీ ఇక్కడ యేసుప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? వారి పాపములను క్షమించుము. ఏ మనిషి మీద కూడా నీ కృప దూరం చెయ్యొద్దు. కావాలంటే నా మీద నీ కృప దూరం చెయ్యి. దేవుడా, నా మీద నీకు కొలత లేనంత కృప ఉంది కదా, నా మీద ఉన్న కృప దూరం చేయి. కానీ మనుషుల మీద, పాపుల మీద ఉన్న నీ కృపను దూరం చేయకు. మోషే గారు ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలీలు తప్పు చేసినప్పుడు, ఇశ్రాయేలీలు పాపము చేసినప్పుడు మోషే ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, మోషేను తప్పుకో, ఈ 27 లక్షల ఇశ్రాయేలుని నేను కాల్చివేస్తాను, వారిని నాశనము చేస్తాను. మోషే అడ్డుపడ్డాడు. జీవగ్రంథములో నుండి నా పేరు తీసివేయి దేవా. నో, దేవుడు ఒప్పుకోలేదు. నీ పేరు నేనెందుకు తీస్తా? ఎవడు నా ఎదుట పాపము చేశాడో వాడి పేరు నేను తీసివేస్తానన్నాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఒక జాతి కోసము, ఒక కులము కోసము, ఒక మతము కోసం ప్రార్థన చేయలేదు. ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు వారి కోసము, అన్ని జాతులు వారి కోసము, అన్ని కులాలు వారి కోసము, యావత్తు మానవాళి కొరకు యేసుప్రభు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, ఈ మనుషులైన వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు, వారిని క్షమించుము. దేవుడేమన్నాలా? నో, వారు చేసిన పాపాన్ని బట్టి వారిని శిక్షిస్తా, వారి మీద నా ఉగ్రత కుమ్మరిస్తాను అని అనలేదు. మోషే ప్రార్థించినప్పుడు అలాగన్నాడు. ఎవడు పాపం చేస్తే వాణ్ణి నాశనం చేస్తానన్నాడు.
కానీ తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తే దేవుడు ఏమీ మాట్లాడకుండా మౌనముగా ఉన్నాడు. ప్రార్థన చేసిన మోషే నరహత్య చేశాడు, నరహత్య పాపం ఉంది. కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో చీమ తలంత పాపము లేదు, ఇసుక రేణువంత పాపము లేదు. నా జీవితంలో పాపముందేమో రుజువు చెయ్యండి. ఇప్పటికీ సవాల్, యేసుక్రీస్తు ఒక్కడే సవాల్, ఈ ప్రపంచానికి సవాల్, అన్ని మతాల వారికి సవాల్, మనుషులు అనుకునే అన్ని దేవతలకు దేవుళ్ళకి సవాల్. నాలో పాపముందేమో చూపించండి. చిన్న పాపము లేని లోకైక యాకైక జనతైక రక్షకుడు యేసు ఒక్కడే. నువ్వు అనుకునే వారు అందరిలో పాపాలు ఉన్నాయి, జన్మ కర్మ పాపాలు ఉన్నాయి, క్రియా పాపం ఉంది, ఊహ పాపం ఉంది. కనుక యేసుక్రీస్తులో ఇసుకరైనంత పాపము లేదు. కనుక యేసు ప్రభు చేసిన ప్రార్థన విన్న దేవుడే నోరు మెదపలేకపోతున్నాడు, మౌనంగా ఉండిపోయాడు. ఆ ప్రార్థన దేవుడు స్వీకరించాలి, అంగీకరించాలి. నేను నా జీవితంలో 89 వరకు ప్రపంచంలో లోకంలో తిరిగిన వాడిని, లోకంలో ఉన్నవి అన్నీ చేశా. అయితే నా పాపాలు ఎలాగపోయినాయి? నా పాపాలను బట్టి దేవుడు ఎప్పుడో నన్ను శిక్షించాలి, నేను చేసిన పాపాలు బట్టి దేవుడు ఎప్పుడో నన్ను నాశనం చెయ్యాలి. కానీ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఆ కలవరి శిలువలో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన రక్తసిక్తమైన శరీరముతో నా కోసం, నీ కోసం, మన కోసం చేసిన ప్రార్థన, ఆ క్షమాపణ ధ్వని దేవునికి వినబడింది. ఈ దేవదాసు చేసిన పాపాలను క్షమించో, శిక్షించొద్దు. అందుకే క్షమింపబడ్డా. దేవుడు అంటున్నాడు, ఈ చెట్టుకి పళ్ళు లేవు, కాయలు లేవు, కొట్టేయి. కానీ యేసు ప్రభు అంటున్నాడు, 1 సంవత్సరం ఉండు నాయనా, ఆ చెట్టు చుట్టూ త్రవ్వుతాను, ఎరువేస్తాను, సంవత్సరం నీరు పోస్తాను, చూస్తాను. టైమి, గడువి, సమయమి చూద్దాం. 1 సంవత్సరం అయితే మారతాడేమో, కొన్ని రోజులైతే మారతాడేమో, కొన్ని నెలలైతే మారతాడేమో. టైం ఇద్దాం. నాశనం చేయొద్దు, నీ ఉగ్రత కుమ్మరించొద్దు, నువ్వు శిక్షించొద్దు, నువ్వు తీర్పు తీర్చొద్దు. ఈ మానవుల మీద ఉన్న ఆ దోషాలు బట్టి, ఆ పాపాలు బట్టి నువ్వు వారిని ఏమనొద్దు. ఏమున్నది నా మీదై, నేను సహిస్తా. ఇలాంటి దేవుడు ఎవరున్నారు? ఇలాంటి దేవుడు ఎవరున్నారు? ఎక్కడున్నారు? ఎవరైనా ఇలాగ ప్రార్థన చేశారా? ఈ లోకంలో మనం అనుకునే దేవుళ్ళు కామము, కోపము, క్రోధము, మదము, మత్సరము కలిగిన వారే ఈ లోకములో పెళ్లిళ్ళు చేసుకుని శరీర సుఖాలు అనుభవించిన వాళ్ళు. యేసుక్రీస్తు ఒక్కడే, ఆయన పాపము లేనటువంటి పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయన దేవుని కుమారుడు. ఆయనలో ఏ పాపము లేని పరిశుద్ధుడు కనుక ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించుము, క్షమించుము, క్షమించుము. దేవుడు విన్నాడు. సరే నా కుమారుడా, ఈ ప్రపంచంలో 100 కోట్ల మంది, 1000 కోట్ల మంది మానవులు, వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా, ఏం పాపాలు చేసినా నేను నాశనం చేయను, నా ఉగ్రత కుమ్మరించను. వారు నీ సిలువేదుడికి వచ్చి నిన్ను నమ్ముకుని పాపాలు క్షమించమని అడిగితే నేను క్షమిస్తాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడు. కానీ యేసు ప్రభుని వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదా? తెలుసా తెలియదా? తెలియదు అంటున్నాడు. ఓ తల్లి ఉంది, పక్కింటి వాళ్ళు వచ్చారు, చూడమ్మా నీ కొడుకు 15 సంవత్సరాలు నా ఇంట్లో దొంగతనం చేస్తున్నాడు. ఆ తల్లి అంటది, అమ్మా నా కొడుకు ఏమీ తెలియదులేమ్మా, క్షమించండి. తల్లి ప్రేమ, తల్లి ప్రేమ పిల్లల్ని వెనకేసుకొస్తుంది. కానీ ఒక తల్లినా నిన్ను మర్చిపోను, కానీ నేను నిన్ను ఎన్నడూ మరువనన్నాడు యేసయ్య. కనుక ఆయన ప్రేమ చూడండి, ఎంత ప్రేమ. తండ్రి, వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించుము. యేసు ప్రభు తలకి ముళ్ళ కిరీటం పెట్టారు. ఈ ముళ్ళు చూడండి. గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేసిన ఆ స్థలములోంచి తీసుకొచ్చాను నేను. ఇది యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఉన్న ముళ్ళు, అక్కడ చెట్టుది తీసుకొచ్చాను నేను. ఇది 3 అంగుళాలు ఉంది ముళ్ళు. కానీ ఏప్రిల్ నెలలో ఈ ముళ్ళు 6 అంగుళాలు అవుతుంది, 2 ఇంతలు అవుతుంది. 6 అంగుళాలు అంటే అర్ధడుగు ముళ్ళు ఇంత ఉంటుంది. 6 అంగుళాలు ముళ్ళు కలిగినటువంటి ముళ్ళ కొమ్మను చుట్టారు. ముళ్ళ కిరీటానికి 17 ముళ్ళు ఉన్నాయంట.
ఎన్ని ముళ్ళు? 17 ముళ్ళు ఉన్నాయి. 17 ముళ్ళు కలిగినటువంటి ఈ యొక్క కొమ్మతో ముళ్ళ కిరీటం చేసి యేసుప్రభు తల మీద పెట్టి ఒక కర్ర తీసుకుని కొట్టారు. అప్పుడు ఆ ముళ్ళు యేసుప్రభు శిరస్సులో గుచ్చబడ్డాయి. అంటే యేసుప్రభు వారు తల మీద 6 అంగుళాలు ముళ్ళు పెట్టి ముళ్ళు తలలోకి కూర్చున్నట్లుగా చేశారే, వాళ్ళకి తెలియదా? తెలుసు. కానీ యేసుప్రభు ప్రార్థన చేస్తున్నాడు, ముళ్ళ కిరీటం పెట్టి ఆ ముళ్ళు నా తలలో గుచ్చినటువంటి ఆ రోమా సైనికులు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు దేవా, వారిని క్షమించుము, వారిని క్షమించుము. చూడండి, ఈ మొదటి మాటలో నువ్వు నేర్చుకోవాల్సిందేంటి? నువ్వు కలిగి ఉండవలసిందేమిటి? క్షమాపణ హృదయం. ఏ హృదయము? క్షమాపణ హృదయము కలిగి ఉండాలి. నీ భార్యను క్షమించాలి, భర్తను క్షమించాలి, పిల్లల్ని క్షమించాలి, ఇరుగు పొరుగు వారిని క్షమించాలి. క్షమాపణ హృదయం లేకపోతే నువ్వు క్రీస్తు బిడ్డవు కాదు. నీ హృదయంలో పగ, కోపము, ఈర్ష, ద్వేషం, కులభేదం పెట్టుకుంటే నీలో యేసు ప్రభు ఉండడు. కనుక ఆయన శిరస్సుకు పెట్టబడినటువంటి ఆ 17 ముళ్ళు గుచ్చబడి శిరస్సు నుండి రక్తము కారుతుంది, ఎర్రటి రక్తము. నీ తలలో, నీ మెదడులో వ్యభిచార తలంపులు కలిగి ఉన్నావా? తాగుడు తలంపులు కలిగి ఉన్నావా? నరహత్య తలంపులు కలిగి ఉన్నావా? నీ తలతో ఏ పాపము చేస్తున్నావో, ఏ పాపమెరగని ఆ దేవుని గొర్రె పిల్లైన యేసు ప్రభు శిరస్సులో ముళ్ళు గుచ్చారు. ఏం గుచ్చారు? ముళ్ళు గుచ్చారు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు నాయనా, వారిని క్షమించుము. చెప్పండి, వారిని క్షమించుము. నన్ను చెప్పు, నన్ను క్షమించుము. నేను కూడా ఇతరులను క్షమించే క్షమాపణ హృదయం నాకిమ్ము. కొరడా తీసుకున్నారు, యేసు ప్రభుని కొరడాతో కొట్టారు. యేసు ప్రభుని పట్టుకుని ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్లారు, కయప్ప. ఆ ఇంట్లో యేసు ప్రభుని 39 సార్లు కొరడాలతో కొట్టారు. ఎన్నిసార్లు? యూదులైన వారు 39 సార్లు కొరడా దెబ్బలు కొడతారు. రోమీలైన వారు మరి 42 సార్లు కొడతారు. కనుక యేసు ప్రభుని 39 సార్లు కొరడా దెబ్బలు కొట్టారు. కొట్టే ఆ రోమా సైనికులు ముసుగేసుకుంటారంట. ఏమేసుకుంటారు? ఎందుకంటే కొట్టినప్పుడు ఆ కొట్టబడిన వ్యక్తి యొక్క శరీరము గడ్డలు కట్టేస్తుందంట, రక్తపు గడ్డలు. ఒక కొరడాతో కొడితే ఆ దెబ్బ ఎక్కడ తగిలిద్దో తెలియదు, రక్తపు గడ్డ కట్టేస్తుంది. కనుక అది చూచినటువంటి సైనికుడు కొట్టలేడు. కనుక యేసు ప్రభు కొట్టేటప్పుడు ముఖం మీద ముసుగేసుకుని చెళ్ళు చెళ్ళుమని కొట్టారు. రక్తము గడ్డలు కట్టేసింది ఒక చోట. రెండోసారి పేతోరమైన స్థలం కాడ స్తంభానికి కట్టేసి 39 సార్లు మరలా కొరడాలతో కొట్టారు. శరీరము తొనకలైపోయింది. దున్నువాడు దున్నునట్లు నా వీపును దున్నేశారు. మూడోది కూర్చోబెట్టి చేతులు కట్టి మరలా 39 సార్లు కొట్టారు. యేసు ప్రభు వారిని 3 సార్లు ముమ్మారు 39 సార్లు దెబ్బలు కొట్టారు. 117 దెబ్బలు యేసు ప్రభు శరీరం మీద 117 దెబ్బలు కొట్టారు. మరి చరిత్రలో చూస్తే 5240 గాయాలు ఉన్నాయంట యేసు ప్రభు శరీరం మీద. యేసు ప్రభు శరీరం మీద 5240 దెబ్బలు, గాయాలు ఉన్నాయి. అందుకే యెషయా గ్రంథములో నీ పాపము ఎర్రగా ఉంది, నీ ఎర్రటి పాపము కోసము ఎర్రటి ఎండలో ఎర్రటి రక్త కారుస్తున్నాడు. రక్తం. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, సిలువలో యేసు ప్రభు అంట రక్తపు ముద్దయిపోయాడంట. ఏమేడు చెప్పండి? రక్తపు ముద్దయిపోయాడు. తల్లి గర్భములో పిండం ఎలాగా రక్తపు ముద్దగా ఉంటుందో, సిలువలో యేసు ప్రభు రక్తపు ముద్దయిపోయాడు. నీకోసమే సహోదరి, నీకోసమే సహోదరుడా, అలాగునే యేసు ప్రభు సిలువలో ఒళ్ళంతా రక్తముతో రక్తపు ముద్దయిపోయి ఉండగా నువ్వు ఎలా పాపము చేయగలవు? ఎలా తప్పు చేయగలవు? ఎలా వ్యభిచారం చేయగలవు? ఎలా మత్తుపానీయాలు తాగగలవు? నువ్వు పాపము చేస్తూ యేసు ప్రభుని మరలా సిలువ వేస్తున్నావు. జాగ్రత్త. ఈ మంచి శుక్రవారం నీ మనసు మార్చుకో. నీ కోసం, నా కోసం, మన కోసం ఆయన
17 ముళ్ళు, 6 అంగుళాల ముళ్ళు శిరస్సులో కూర్చోబడి కొరడాలతో కొట్టబడి, అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు అన్నాడు, ఒళ్ళంతా రక్తమే, ముళ్ళ కిరీటము తలపై పెట్టిరి సోదరా. ఒళ్ళంతా రక్తము, తల మీద ముళ్ళ కిరీటం. 3 సిలువలు తయారు చేశారు రోమీయులు. ఈ ముగ్గురు కూడా బందిపోటు దొంగలు. 2 దొంగలు, ఇంకొక ఆయన విప్లవకారుడు బరబ్బా, చాలా లావుగా బలంగా ఉంటాడు. ఆయన్ని పస్కా పండగ రోజు శుక్రవారం రోజు చంపేయాల. కానీ ఆ యూదులేని వారు ఏమన్నారంటే, ఆ బరబ్బాని విడిచిపెట్టండి, ఈ యేసును సిలువేసి చంపండి అన్నారు. కనుక బరబ్బాని విడుదల చేశారు. ఆ బరబ్బా కోసం చేయబడిన సిలువను యేసు ప్రభు భుజం మీద పెట్టి మోపించారు. జాగ్రత్తగానండి. ఆ సిలువ బరువు 150 కేజీలు. ఎన్ని కేజీలు? స్త్రీలేని వారు ఏడుస్తున్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అమ్మలారా, నా కోసమే ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఈ పచ్చి మ్రానుకి ఇలా చేసినట్లయితే ఎండిన మ్రానుకు వారు ఏమి చేస్తారు? యేసుప్రభు మోసిన సిలువ పచ్చి సిలువ. మీరు చెట్టును కొట్టండి, పచ్చిగా ఉందనుకోండి, బరువు ఉంటుందా? తేలిగ్గా ఉంటుందా? బరువు ఉంటుంది. ఎండిపోతే తేలికైపోతుంది. కనుక యేసుప్రభు అన్నాడు, పచ్చి సిలువ నాతో మోపిస్తున్నారు, ఎండిన మ్రాన్ని ఏమి చేస్తారు? ఎండిన మ్రాన్ అంటే దేవుడు అంట, పచ్చి మ్రాన్ అంటే యేసుప్రభు. నన్నే మీరు ఇలాగ చేస్తే దేవుణ్ణి ఎంత విసిగిస్తారు, దేవుణ్ణి ఎంత బాధ పెడతారు అని యేసుప్రభు అంటున్నాడు. 150 కేజీలు బరువు కలిగినటువంటి ఈ సిలువ కొయ్య భుజం మీద పెడితే యేసుప్రభు మొయ్యలేక ఆయన పడిపోతున్నాడు. పడిపోయినప్పుడు ఆయన తల మీద దెబ్బ తగిలింది. అయ్యగారు పాట రాశాడు, దేవదాసయ్య గారు, ఎంత గొప్ప బొబ్బ పుట్టెను. మళ్ళా 2సారి పడిపోయాడు, మళ్ళా 3సారి పడిపోయాడు. సిలువ మోయలేక మోస్తూ మొయ్యలేక 3 సార్లు యేసుప్రభు పడిపోయాడు. గుర్తుపెట్టుకో, మీకు చరిత్ర చెప్తున్నాను. యేసుప్రభు సిలువ మోసినప్పుడు చరిత్ర, హిస్టరీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో. అది నీ మనసులో ముద్రించుకో. అది నీ జ్ఞాపకం వస్తే నువ్వు ఏ తప్పు చేయలేవు, ఏ పాపము చేయలేవు. నువ్వు పరిశుద్ధురాలుగా, పరిశుద్ధుడుగా, సిలువ దాసురాలుగా, సిలువ దాసుడుగా, సిలువ వీరురాలుగా, సిలువ వీరుడుగా బతుకుతావు. అయితే ముళ్ళ కిరీటం పెట్టడం వాళ్ళకి తెలియదా? కొరడాలతో 39 సార్లు ముమ్మారు కొట్టడం తెలియదా? యేసుప్రభు చేతుల్లో ముక్కాలించి లావు మేకు, ముక్కాలించి 8 అంగుళాలు పొడవు, 8 అంగుళాలు పొడవు, ముక్కాలించి అంటే ఎంత ఉంటుంది. ఆ మేకు పెట్టి ఆయన చేతుల్లో కాళ్ళల్లో దిగగొట్టారు. యేసుప్రభు చేతులు కాళ్ళల్లో మేకులు దిగొట్టారు. అయితే యేసుప్రభుకి మేకులు కొట్టకముందు సైతాను ఆ సిలువ దగ్గర ఒక పాత్ర పెట్టింది. ఆ పాత్రలో ఏముందంటే మత్తు ఉంది, మందు ఉంది, మత్తు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక స్నేహితుడికి గుండె ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేయకముందు మత్తు ఇచ్చారు. ఆయన మత్తులో ఉన్నాడు, కళ్ళు మూసుకున్నాడు, ఆయనకేం తెలియదు. గుండె కోసేశారు, రక్తం వచ్చేస్తుంది, ఆ దూది పెట్టారు, ఆ లోపల ఆపరేషన్ చేశారు, మళ్ళా కుట్లు వేసేసారు. తర్వాత మెలకు వచ్చింది, ఏం జరిగిందో తెలియదు. తర్వాత అడిగారు, నాకేం జరిగింది? నీకు ఆపరేషన్ జరిగింది, గుండె కోసారు, ఏమి నొప్పి లేదా? ఏమీ నొప్పి లేదు. ఎప్పుడు కోసారో తెలియదు, ఎప్పుడు కుట్టారో తెలియదు, ఆ నొప్పి తెలియదు, ఆ రక్తం పోవడం తెలియదు, ఆ శ్రమ తెలియదు, మొత్తం ఇచ్చారు. ఇప్పుడు యేసుప్రభు చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టాలా, ఈటితో పొడవాలా, అది భరించలేవు, నువ్వు సహించలేవు. ఈ పాత్రలో మత్తుంది, తాగని యేసుప్రభు నోటికి ఇచ్చారు. అది సైతాను పెట్టిన పాత్ర, అందులో మత్తుపానీయం ఉంది. అది తాగితే యేసుప్రభుకి ఏమీ తెలియదు, మేకులు కొట్టినా తెలియదు, ఈటితో పొడిచినా తెలియదు, ఏమైనా కూడా తెలియదు. కానీ యేసుప్రభు నో, వద్దు అన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి, గెత్సెమనే తోటలో నువ్వు ఒక పాత్ర పెట్టావు, శ్రమల పాత్ర. ఆ పాత్రలో చేదు ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరి పాపం ఉంది. ఆ పాపాన్ని నేను త్రాగాలి, ఆ చేదు నేను తాగుతా, ఆ శ్రమ నేను అనుభవిస్తా. కానీ సైతాను పెట్టిన మత్తు నేను తాగను. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు యేసుప్రభు. బాగా ఆకలేస్తుంది. యేసుప్రభు వారి దగ్గర సైతాను వచ్చింది, ఈ రాయి
రొట్టెగా చేసుకుని తిననింది. అప్పుడు యేసుప్రభు ఏమన్నారు? మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చి మాట వలన జీవించును. విశ్వాసముతో మాట్లాడావు కదా. ఇప్పుడు చేతులు కాళ్ళల్లో మేకులు కొడుతున్నారు, నీ కాళ్ళు చేతుల్లో నరాలు తెగిపోతాయి. ఒకసారి ఊహించుకో ఎలా ఉంటుందో, కొడితే రక్తం ఎలా కారుతుందో చూసుకో. మత్తు తాగు సహోదరుడా, జాగ్రత్త. నువ్వు ఆ యొక్క మత్తు పానీయాలు తాగుతున్నావేమో, బ్రాందీ శారా ఆ మందు తాగుతున్నావేమో, నీ మెదడుకి మత్తు, నీ శరీరానికి మత్తు, సుఖపడుతున్నావేమో. ఈ మాట గుర్తుపెట్టుకో. యేసు ప్రభు మన పాప పరిహారం కొరకు ఆయన ఏ మత్తు తాగలేదు, మెలకుగానే ఉన్నాడు. అంతా మెలకుగానే ఉన్నాడు. మేకు పెట్టడం తెలుసు, సుత్తిపెట్టి దిగగొట్టడం తెలుసు, ఆ చేతికి రంధ్రం పడి రక్తము చిందడం తెలుసు. ముక్కాలించి లావు 8 అంగుళాల మేకు దిగగొడితే చేతుల్లోంచి కొయ్యిలోకి వెళ్ళిపోయి గట్టిగా, ఎందుకంటే 3 మేకులతో వేలాడాలి ఆయన గాలిలో. జాగ్రత్త. మందు మానే, గుటకా మానే, ఉక్క మానే, మత్తు పానీయాలు మానే. నీకోసం యేసు ప్రభు చేతుల కాళ్ళ మేకులు దిగగొట్టారు. ఆ మేకులు బాధ. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు. ముళ్ళు పొడచడం తెలియదా? మేకులు కొట్టడం తెలియదా? కొరడాలతో కొట్టడము తెలీదా? ఆదికాండములో ఆదాముతో దేవుడు అంటున్నాడు, నిన్ను బట్టి నేల శపింపబడింది, ఈ భూమి గచ్చ పొదలు, ముళ్ళ పొదలు మొలిపిస్తుంది. ముళ్ళంటే శాపం. కనుక మనమందరము శాపగ్రస్తులమే. పాపం ద్వారా శాపగ్రస్తులం. శాపం ద్వారా మరణం ద్వారా అగ్నిగుండం. అయితే మనందరి శాపం ఆయన మీద వేసుకున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద విరాలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. కనుక యేసు ప్రభువారు ఆయన గవిని వెలపట, ఊరికి వెలపట యేసు ప్రభుని సిలువ వేశారు. ఆయన సిలువలో వేలాడాడంటే శాపగ్రస్తుడు. మనందరి శాపము కొరకు ఆయన శాపగ్రస్తుడే సిలువలో వేలాడి చనిపోయాడు. ఒకప్పుడు ఊరికి వెలపటే ఉన్నాడు, ఈరోజు ప్రపంచానికి మధ్యలో ఉన్నాడు యేసు ప్రభు. చపల కొట్టిదని తీసివేయబడిన రాయా, మూలకు తలరాయి. ప్రపంచంలో 100 కోట్ల మంది నమ్మిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే. కనుక ఆయన తన ప్రేమను చూపిస్తున్నాడు. ఆయన క్షమాపణ ధ్వని వినిపిస్తున్నాడు. నువ్వేం పాపం చేసావో నీకు తెలుసు కదా. నువ్వేం పాపం చేసావో నీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికి తెలుసు. రహస్యంగా కళ్ళు మూసుకుని, ప్రభువా, నా పాపం ద్వారా నిన్ను సిలువేశాను, నీ రక్తం చిందింపజేశాను, నిన్ను శాపగ్రస్తుని చేశాను, ఫర్గివ్ మీ, ఐఎమ్ సో సారీ జీసస్, నన్ను క్షమించంటే తండ్రైన దేవుడే నిన్ను క్షమిస్తాడు. యేసు ప్రభు 2000 సంవత్సరాల కింద చేసిన ప్రార్థన తండ్రి చెవుల్లో మారుమోగుతుంది. కనుక ఎంత గొప్ప పాపినైనా దేవుడు క్షమిస్తాడు. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, దేవుడు క్షమించని పాపము లేదు. కనుక దేవుడు క్షమించని పాపము లేదు. నా యొద్దకు వచ్చి వారు నేను ఎంత మాత్రము త్రోసివేయనన్నాడు. కనుక సహోదరుడా, ఈ గుడ్ ఫ్రైడే రోజున సిగరెట్ అలవాటు ఉందా, మందు అలవాటు ఉందా, ఏ పాపం ఉందో విడిచిపెట్టాయి. పరిశుద్ధుడివి కా, పరిశుద్ధురాలువి కా. పరిశుద్ధ జీవితంలో ఎంత సంతోషం ఉందో నేను అనుభవించా. పాప జీవితంలో ఎంత అశాంతి, అసమాధానము, ఎంత కృంగుబాటు, ఎంత భయంకరమైనటువంటి భయము, భయంకరమైన దుస్థితి ఉందో నాకు తెలుసు. పరిశుద్ధ జీవితంలో ఎంత సంతోషం ఉందో నాకు తెలుసు. నాకే కాదు, మీలో చాలామంది అలాంటి అనుభవాలు కలిగి ఉన్నారు. నీ సాక్షి జీవితము నువ్వు నిలబెట్టుకోవాలి. నీతిగల ప్రదీపముగా తండ్రి రాజ్యములో
సూర్యునిలా కాంతులతో తేజరిల్లెదవు